హాయ్ ఫ్రెండ్స్, అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం బెల్లం పొంగలిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక గిన్నె తీసుకొని 1 కప్పు బియ్యం, 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని దీనిలో వాటర్ పోసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక 2.5 కప్పుల బెల్లాన్ని వేసుకోవాలి. దీనిలో 1/2 కప్పు వాటర్ని పోసుకొని బెల్లం కరిగే వరకు కుక్ చేసుకోవాలి. దీనికి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం కరిగిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దీనిలో ఒక 2 కప్పుల పాలను యాడ్ చేసుకోవాలి. దీనిలో 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి పాలు పొంగే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా పాలు పొంగి బాగా మరిగిన తర్వాత దీనిలో ముందుగా నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పు, సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. మూతని పూర్తిగా పెట్టకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి ఏమైనా వాటర్ తక్కువగా అనిపిస్తే కొద్దిగా వాటర్, కొంచెం పాలుని యాడ్ చేసుకోవాలి. పాలు, నీళ్ళు ఒకేసారి యాడ్ చేయకుండా ఇలా మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకుంటే పొంగల్ చాలా క్రీమీగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వాటర్ తగ్గినప్పుడల్లా పాలు, నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా పాలు, నీళ్ళు యాడ్ చేసుకుంటూ రైస్ సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. రైస్ బాగా సాఫ్ట్గా అయిపోవాలి. అంతవరకు ఇలా పాలు, నీళ్ళు యాడ్ చేస్తూ కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూస్తే రైస్ చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక టీ గరిటెను తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని దీనిలో పోసుకుంటే బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే దీనిలో వచ్చేస్తుంది. ఇప్పుడు బెల్లం పాకాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి గరిటెతో కలుపుకోవాలి. బెల్లం పాకం వేసిన తర్వాత తొందరగా అడుగు పట్టేస్తుంది కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 4 దంచిన యాలుకలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పలుచగా ఉన్నప్పుడే దీనిని స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1/4 కప్పు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. దీనిలో 1 గుప్పెడు జీడిపప్పును కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో 1 గుప్పెడు కిస్మిస్ను కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని నెయ్యితో సహా పొంగల్లో వేసి బాగా కలుపుకోవాలి. పొంగల్ ఎప్పుడు గట్టిగా అయ్యే వరకు కుక్ చేసుకోకూడదు. ఇది ఆరిపోయిన తర్వాత బాగా గట్టి పడుతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పొంగల్ రెడీ అయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.